సృష్టికర్త అయి ఉండి నీవు పాపివై ఉంటే అవి చిన్న పాపాలు కానీ పెద్ద పాపాలు కానీ వాటి ఫలంగా నీకు సంక్రమించేటువంటి ఘోరమైన నరకాగ్ని నుండి నీవు కాపాడబడటానికి, తెలియకయే నీలోనికి ప్రవేశించిన పాపాన్ని నీ నుండి విమోచించడానికి, నీ నుండి తొలగించడానికి, దాని పట్టు నుంచి నిన్ను రక్షించడానికి నీకు తెలియకుండానే నీ కోసం ఆయన తన ప్రాణం పెట్టేశాడు. ఎంత శ్రద్ధో నువ్వంటే ముందుగానే మొత్తం సెట్ చేసి పడేశాడు నీకు. తల్లి గర్భంలో పిండముగా నువ్వు రూపుదిద్దుకుంటున్నప్పుడే బయటికి వచ్చిన తర్వాత నీ పోషణకు రెడీ చేసేసాడు. అమ్మ పాలు తాగావు కదా, ఆ ఉత్పత్తిని ఏర్పాటు చేసిన వాడు ఎవరు? కడుపులో నిన్ను నన్ను నిర్మించి మనం బయటికి వచ్చినప్పుడు మనం బ్రతుకున్నట్లు మనకి పోషణ ముందే రెడీ చేసి పెట్టాడు. మన ఉనికికి కావలసిన సకల ఏర్పాట్లు ఆయన ముందే చేసేసాడు. మన మీదికి వచ్చే ఆ ఘోరమైన శిక్షను తప్పించడానికి మన కోసం ముందుగానే రక్షణ ప్రణాళిక రచించి మన కోసం బలైపోయాడు. ఎంతమందికి అర్థమవుతున్నాయా దేవుణ్ణి నేను ఎలా ప్రేమించగలను అనడానికి? 2, దేవా, మా శత్రువుల ఎదుట నీవు మాకు ఆహారాన్ని సిద్ధపరుస్తావంటగా. చెప్పిందిలే మా అమ్మ నీ గురించి. నువ్వు మా కాపరివై ఉండి కాస్తావంటగా. నేను నా గొర్రెల్ని కాసినట్టు నువ్వు నన్ను కాస్తావంటగా. నాకు తెలుసులే. నువ్వు కొనకవంటగా, నిద్రపోవంటగా, ఎప్పుడు నా వైపే చూస్తూ ఉంటావంటగా. నా వైపేనా అందరి వైపు చూస్తావా? మా అమ్మ చెప్పింది, ఆయన నిరంతరం నిన్నే గమనిస్తూ ఉంటాడు దావీదని. నిజమేనా? మరి నీలాగా ఎప్పుడు నీ గురించి నేను ఆలోచించట్లేదే. కాసేపు గొర్రెల మేత గురించి ఆలోచిస్తున్నా, కాసేపు వాటి మీద ఏదైనా దాడి జరిగిద్దేమని వాటి గురించి ఆలోచిస్తున్నా, కాసేపు నా ఆకలి గురించి ఆలోచించుకుంటున్నా, కాసేపు నా ఆటల గురించి ఆలోచించుకుంటున్నాను. నేనేమో ఎప్పుడన్నా ఒకసారి నీ గురించి ఆలోచిస్తున్నా, నీవైతే నిరంతరం నా గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. ఆయన ఎందుకయ్యా నేనంటే అంత ఇంట్రెస్ట్ నీకు? నా ఊపిరైంది నీ శ్వాసనే, నిత్యము నీకెప్పుడు నా ధ్యాసనే. నా ఊపిరైంది నీ శ్వాసనే, నిత్యము నీకెప్పుడు నా ధ్యాసనే. నీ ప్రాణమిచ్చింది నా కొరకనే, నీలాంటి ప్రేమికుడు ఇలా లేడని. చావైనా బ్రతుకైనా, వేలైనా కీడైనా, నీతోనే నా పయనమో. నీ ప్రేమ ప్రాకారము యేసయ్య, నీ పొందు నా భాగ్యము. నీతోనే అనుబంధం, నీలోనే ఆనందం. నీ ప్రేమ ప్రాకారము యేసయ్య, కావాలి నీ స్నేహము. నీ గురించి ఆలోచిస్తాను, నువ్వేం పొద్దుస్తమానం నా గురించి ఆలోచిస్తావంటే ఏమిటే? అయినా నేను పిల్లోడిని, ఏమని కొత్త నీకు? పెద్దోళ్ళు అంటే వాళ్ళు ఏదన్నా నీకేదో మయంపరుస్తారు, ఏదో నీ గురించి పాడతారు, ఆరాధిస్తారు, కీర్తిస్తారు. పెద్దోళ్ళు నీకోసం అన్ని చేస్తారు వాళ్ళు. నేను పిల్లోడిని. కానీ మా తల్లి చెప్పింది, నా తల్లి గర్భమందు నా అంతరింద్రియములను నీవు నిర్మించావంటగా. నియమించబడిన దినములలో ఒకటైన కాక మునిపే నా దినములన్నీ నీకు తెలుసంటగా. మాట నా నాలుకకు రాక మునిపే నువ్వు దాన్ని ఎరిగి ఉన్నావంటగా. అమ్మోదేవా, అసలు ఎట్లా? ఆయన నాకు అర్థం కాదు. పొద్దుస్తున్నాను, అసలు నన్ను ఎట్లా గమనిస్తావు నువ్వు? అసలు నాకు కుదరట్లేదు. ఏదేమైనా నిజమే.
నిరంతరం నీవు నన్ను కాయకపోతే, నేను కొద్దిగా రెప్పవాలిస్తే నా గొర్రెలు తోడేలు బారిన పడతాయి, సింహం బారిన పడతాయి, ఎలుగుబంటి బారిన పడతాయి, దొంగల బారిన పడతాయి. అందుకే నా మంద ముందు నేను ఉన్నంతసేపు దాన్ని కునుకేయకుండా కాపాడినట్లు నువ్వు అలా కాచుకోకపోతే మేము ఎక్కడుంటాం? నిజమే. అందుకు నీకు స్తోత్రాలు. కాళ్ళ కింద పాములు, చుట్టూ జంతువులు, అడవి, ఒంటరిగాడిని. ఎవరున్నారు? ఎట్లా బతికున్నాను? బాలుణ్ణి. నీ దయే కదా. ఇప్పుడు పుట్టదు ప్రేమ మైండ్ బాగున్నోడికి. స్తోత్రం. సృష్టికర్త అయినందున, ప్రాణమిచ్చి కాచినందున, కొనగక నిద్రపోక నిరంతరము కాయుచున్నందున ప్రేమ పుట్టదా? 3 పాపాలు క్షమిస్తేనే పుట్టిద్దా ప్రేమ? హల్లెలూయా. 3. 4వది, దైనందిన జీవితంలో నువ్వు ఫేస్ చేసిన అనుభవాలు. ఒకటొకటి చెప్తాను నేను. కొన్నిసార్లు కలత చెంది కృంగిపోయి చేతికి రాని స్థితికి వెళ్ళిపోయావు నువ్వు. ఆశ్చర్యమైన రీతిని నిన్ను ఆదరించి, తన వాగ్దానముల చేత నిన్ను సంధించి, ధైర్యపరిచి, వెన్ను తట్టి నిన్ను నిలబెట్టుకున్నాడు. ఇప్పటిదాకా నిలబెట్టుకుంటూ వచ్చాడు ఆయన. నలుగురిలో నవ్వులు పాలై నువ్వు కూర్చొని ఏడుస్తూ ఉంటే క్రొత్త వాగ్దానం ఇచ్చి నీకు ఛార్జ్ చేశాడు ఆయన. ఏడవ పిచ్చోడా, ఎవడో నిన్ను అవమానపరిచేది? నేను లేనా? అవమానం చేయని నీ తలెత్తుతా కదా నేను. ఈరోజు నిన్ను చూసి నవ్వుతున్న వాళ్ళు సిగ్గుపడేటట్టు నేను నిన్ను నిలబెట్టుకుంటాను. ఆ నిందకు లక్ష్య పెట్టొద్దు, ఆ అవమానాన్ని లక్ష్య పెట్టొద్దు, ఆ తృణీకారాన్ని లక్ష్య పెట్టొద్దు. నేను నీ పక్షంగా ఉన్నా అని, నీ పక్షం వహించానని చెప్పి నీ వెన్ను తట్టి ధైర్యపరిచి నిన్ను నిలబెట్టిన ఘట్టాలు లేవా? నీ జీవితంలో ఒక్కటి కూడా లేదా? ఆయన నిన్ను ధైర్యపరిచింది లేదా? గుండె చెదిరిన వేళ నిన్ను ఓదార్చింది లేదా? వ్యాధిని బట్టి నువ్వు కలత చెందితే నేను లేనా, స్వస్థపరుస్తానని నిన్ను ధైర్యపరిచిన దాఖలా లేవా? ఉన్నాయా లేవా? అవమానాలు ఎదుర్కొని సిగ్గుతో తలదించుకొని కుమిలి కుమిలి ఏడుస్తున్న వేళ, అవమానానికి ప్రతిగా నీకు ఘనతనిస్తాను నా కుమారి, బాధపడకు తల్లి అని నేను ఓదార్చిన ఘట్టాలు లేవా? అవి గుర్తుకు రావా? గుర్తొచ్చినప్పుడు హృదయం కదలదా? కదిలినప్పుడు కన్నీళ్ళు రావా? ప్రేమ పుట్టదా? పాపం క్షమిస్తేనే ప్రేమ పుట్టిద్దా? ఎన్ని రకాల కృపలు చూపాడు.